పరమ శాంతి బేహద్ పరివారంకు ఆత్మిక సోదరి సోదరులకు పరం 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 లైట్ స్వరూపులైన ఆత్మలందరికీ బేహద్ పరం మహాశాంతి. శ్రేష్ఠ శ్రేష్టమైనటువంటి మహాన్ ఆత్మలు జాగృతమై బేహద్ స్టేజ్కి చేరుకుంటున్నారు అని ఆశిస్తూ బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు బేహద్ స్వాగతం. అందరూ చక్కగా హైయెస్ట్ పురుషార్థం చేస్తూ గొప్ప స్టేజ్ని పొందుతూ ఉన్నారు అనుకుంటున్నాం. ఈరోజు లైవ్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో బేహద్ జ్ఞానం గురించి చర్చించుకుందాము అంటూ అనంతభాయ్ ప్రారంభం చేస్తున్నారు. ఇది 206 ఎపిసోడ్ లైవ్ ప్రోగ్రాము. ఫస్ట్ ప్రశ్న, మానవులు ఆత్మహత్య చేసుకుంటే వారికి మరలా మానవ శరీరం లభిస్తుందా లేక జంతు శరీరాలు పొందుతారా, జంతు యోనిలోకి వెళ్తారా అని అడుగుతూ ఉన్నారు. దీనికి అనంతభాయ్ సమాధానం చెప్తున్నారు. శరీరం వదిలేసిన తర్వాత ఆత్మలు వారి యొక్క ఆలోచనలపైన కర్మలపైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. సాధారణంగా అంతిమతి సోగతి అని అంటూ ఉంటారు. అయితే వీరు జీవితాంతం ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి శరీరం కూడా లభిస్తూ ఉంటుంది అని కర్మ సిద్ధాంతం చెప్తుంది. పునర్జన్మ అనేది ఎలా, ఏ యోనిలోకి వెళ్తారు అనేది వారి చేసినటువంటి కర్మలపైన ఆధారపడి ఉంటుంది. మృత్యు అనేది శరీరంని ఖతం చేస్తుంది, కానీ నెక్స్ట్ ఆత్మ ప్రయాణం అయితే ఉంటూనే ఉంటుంది కదా. అయితే వారు ఏ విధంగా అయినా సరే, ఆత్మహత్యతోటైనా యాక్సిడెంట్లో అయినా చనిపోయినా ఆత్మ తన యొక్క అస్తిత్వం అయితే ఉంటుంది. శరీరం అస్తిత్వం ఖతమైపోయింది కనుక వీరి యొక్క జన్మలు ఏ యోనిలోకి వెళ్తుంది అనేది వారి యొక్క ఆత్మగతి పైన, ఆత్మ యొక్క సంకల్పం పైన అనేది ఆధారపడి ఉంటుంది. ఆత్మహత్య చేసుకొని చనిపోతే వారి ఆత్మ చాలా దుఃఖీగా ఉంటుంది. శరీరం వదిలేసేటప్పుడు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ ప్రేత యోనిలోకి వెళ్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇంకా మానవుల లోపల కోరికలు, వాసనలు ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటాయో వారు భూత యోనిలోకి వెళ్ళటం అనేది సంభవం అవుతుంది. మరి వారు కోరికలు తీర్చుకోవాలి అంటే వేరే శరీరాల్లో ప్రవేశించి భూత ప్రేతాలుగా కూడా అనుభవించాల్సి వస్తుంది. అయితే ఏ యోనిలోకి వెళ్ళినా సరే వాళ్ళు పురుషార్థం చేయాల్సి వస్తుంది. వారి లోపల ఉన్న భారము, పాపమును చాలా తేలిగ్గా చేసుకోవని ఇలా చిరకాలం సాధన చేస్తూ ఉంటే లాస్ట్కి సూక్ష్మ జగత్తులో వాళ్ళకి ఎవరో ఒక ఆధ్యాత్మిక గురువు లభిస్తే వారిని ఎంచుకొని వారు శాంతిని పొందుతారు. ఇంకా వారు ఏదన్నా కొద్దిగా మంచి కర్మలు చేసి ఉంటే మానవ శరీరం కూడా లభించవచ్చు. జంతు యోనిలోకి వెళ్ళాలి అనేది ఏమీ లేదు. జీవ జంతువులుగా జన్మ తీసుకోవాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎన్నో జన్మల పాపకర్మ అన్నీ కలిస్తే ఇలాగ జంతు యోని లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ జన్మలో ఆతంకవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోగానే వెంటనే జంతువులుగా పుడతారు అనే సిద్ధాంతం కూడా ఏమీ లేదు. అయితే ఏ వ్యక్తి అయినా సరే దీని గురించి ఆలోచించుకొని వారు నిర్ణయించుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే
మరి వాటి నుండి బయటపడే మార్గం ఏమిటి? దీని గురించి కొంచెం మనం తెలుసుకుందాము. ఈ ప్రశ్న వేస్తున్నారు. దీని గురించి చాలాసార్లు మనం చర్చించుకున్నాము. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత సమయంలో స్థూల ప్రపంచంలో ఇవి చాలా ముఖ్యమైనవి కనుక మరలా మనం దీని గురించి డిస్కషన్ చేసుకుందాం. దీనికోసం అంటే ఆసక్తి నుండి బయటపడాలి అంటే డైలీ అభ్యాసం అనేది చేయాలి. అందుకని జ్ఞానమైన టిప్స్ చాలా అవసరం ఉంటూ ఉంటాయి. దానికి ఆన్సరు అనంతబాయ్ ఈ విధంగా చెప్తూ, వస్తు వైభవాలపైన ఆసక్తి అనేది అజ్ఞానం వల్ల కలుగుతూ ఉంటుంది. జ్ఞానం లేకపోవటం వల్ల దానిపైన పూర్తిగా ఆధారపడి ఆసక్తిని, మోహాన్ని, తగులుపాటును పెట్టుకుంటూ ఉంటారు. ఇది తప్పు అని మనసు, బుద్ధి అంగీకరించదు. అంటే ఆసక్తి కలిగినటువంటిది మనసే ముందు. మనసులో భావం వస్తుంది. భావం వచ్చినప్పుడు బుద్ధి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ అనాసక్తి స్థితి అనేది సత్యమైనది. ఆసక్తి బుద్ధి పట్టుకొని కూర్చుంది. ఇక అనాసక్తి స్టేజ్ ఎలా వస్తుంది? ఆసక్తి నుండి బయటపడాలి అంటే బుద్ధిలో పూర్తిగా పరమ జ్ఞానం నిండి ఉండాలి. దేనిపైన అయితే ఆసక్తి పెట్టుకుంటారో వాటి వల్ల వచ్చేది లాభం ఏంటి? ఇవన్నీ కూడా టెంపరీనే, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ మృత్యులోకంలో మరి ఆసక్తి పెట్టుకోండి, ఇది లభిస్తే సుఖంగా ఉంటాం, ఇది తింటే ఆనందంగా ఉంటాం అనుకోవటం, కోరికలు పెట్టుకోవటం తప్పే. బుద్ధిని మనం కన్వీనియన్స్ చేసుకుంటూ ఉండాలి. మాటి మాటికి బుద్ధిని జ్ఞాన రత్నాలతోటి నింపుకొని జ్ఞాన ముత్యాలను బుద్ధిలో నిలుపుకుంటూ ఉండాలి. జ్ఞానాన్ని అర్థం చేసుకొని అర్థం చేయిస్తూ ఉండాలి. మరి మంచి మంచి స్లోగన్స్, బేహద్ జ్ఞానానికి సంబంధించినవి మహావాక్యాలు ఒక స్లిప్లో కానీ బోర్డు మీద కానీ బ్యానర్ లాగా తగిలించుకొని పెట్టుకోండి. మన ఫోకస్ దానిపైన పోయినట్లయితే మహావాక్యాలు జ్ఞాపకం వస్తూ ఉంటే ధారణ చేయటానికి ఈజీ అవుతుంది. అంటే దీంతో మనసు, బుద్ధిని మనం కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతూ ఉంటాం. బుద్ధి అప్పుడప్పుడు మరి అటువైపు లాగుతూ ఉన్నా కంట్రోల్ చేస్తూ ఉంది మనసుని. మనసే పోయేది అటు ఇటు, బుద్ధి కంట్రోల్ చేస్తుంది. పరమ సత్యాన్ని ఒప్పుకొనేస్తుంది. చివరికి అది స్వీకరిస్తుంది. మనసు కూడా వాసనలను వదలకుండా ఉంటే దాని గురించే వ్యక్తి ఆకర్షితమై ఉంటే బుద్ధి పవిత్రంగా అవ్వదు. ఎప్పుడైతే వీటన్నిటికీ అతీతంగా అవుతుందో బుద్ధి పవిత్రంగా, శక్తిశాలిగా అవుతుంది. ఏమి చేయకూడదో, ఏమి చెయ్యొచ్చో అనేది పూర్తిగా తెలుస్తుంది. అప్పుడు బుద్ధిని కూడా మీరు హ్యాండ్లింగ్ చేయొచ్చు. బుద్ధికి కూడా మనసుని హ్యాండ్లింగ్ చేయటం తెలుస్తుంది. ఏ విధంగా అయినా సరే బుద్ధిని మలుచుకోవాలి అని ఈ జ్ఞానం చెప్తుంది. కనుక జ్ఞాన ప్రయోగం చెయ్యండి. జ్ఞానం యొక్క స్లోగన్స్ను రాసి పెట్టుకోండి. మీ వంటింట్లో, ఇంట్లో, అలా మీ దృష్టి పడే చోట ఎప్పుడైతే దేన్ని ఎక్కడైతే చూస్తూ ఉంటారో అక్కడ మీరు రాసి పెట్టుకోండి. బుద్ధిని పరమ సత్యం వైపుకు తీసుకొని వెళ్తూ ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. మనసును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బుద్ధిని కూడా హ్యాండ్లింగ్ ఇలా చేయండి. లేకపోతే బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. మనసు అటు ఇటు చంచలంగా ఉంటూ ఉంటుంది. ప్రొద్దున లెగవటంతో ఈ యొక్క ప్రపంచము అంతా మిథ్య అని వేదాల్లో ఉన్నటువంటి మహావాక్యాన్ని బాగా స్మృతిలో ఉంచుకోండి. జగత్ మిథ్య, ఇదం జగత్ అంటారు కదా. ప్రతి ఒక్క వస్తువు పైన కూడా మరి ఆసక్తి ఉంది అంటే ఎన్ని ద్వేషము, పగ, ఈర్ష, అసూయ తోటే వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అనాసక్తి స్టేజ్ తయారవుతుందో ఇవన్నీ కూడా ఖతమైపోతూ ఉంటాయి. ఇదంతా కూడా మాయ ప్రపంచం. మాయ అంటే కంటితోటి కనిపించేది. మాయ అంటే వినాశనమయ్యేది, శాశ్వతమైంది కాదు. కనుక
వీటి నుండి బయటపడటానికి కారణం ఇదంతా కూడా మాయ ప్రపంచం అని అర్థం చేసుకోండి. వస్తు వైభవాలు ఎన్నున్నా కథమయ్యేవి అన్న మాటను మర్చిపోవద్దు. జ్ఞానం యొక్క పాయింట్ని మీరు పక్కా చేసుకుంటూ ఉండండి. లేకపోతే బుద్ధి ద్వారా మనసు ఇరుక్కుపోతూ ఉంటుంది. అప్పుడు మరి కొత్త జన్మకు ఇవన్నీ కూడా కారణాలవుతూ ఉంటాయి. ఏదైతే మాయ తయారు చేసిందో వాటిపైన మీ మనసును తీసుకెళ్తూ ఉంటుంది మాయ. మరలా కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ పెట్టుకుంటే. మళ్ళా నెక్స్ట్ జన్మలో కొత్త అమ్మా నాన్నలు, కొత్త వ్యవహారము, సంబంధీకులు, ఇలాగా అన్నీ మొదలవుతూ ఉంటాయి. అందుకని బుద్ధిని జ్ఞానం వైపు మరలించి డెవలప్ చేసుకుంటూ ఉంటే, బుద్ధిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే, బుద్ధికి సరైన నిర్ణయం తీసుకుంటే మనసు సరిగ్గా అవుతూ ఉంటుంది. ఎప్పుడో బుద్ధి కంట్రోల్లో అవుతుంది, మనసు సరైంది అనుకుంటే సమయం కాస్త విలువైన సమయం, బేహద్దు సమయం ఖతమైపోతుంది. అసలు ఇవన్నీ మాయ ప్రపంచం, మాయ యొక్క వేరువేరు రూపాలే. అయితే అమృతాన్ని తాగాలంటే మాయ నుండి బయటపడాల్సిందే. జ్ఞాన అమృతం తోటి అమరత్వాన్ని పొందాలి అంటే విషతుల్యమైనటువంటి మాయ నుండి మీరు బయటపడాలి. ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి పురుషార్థం. అందరూ స్మృతిలో ఉంచుకోవాల్సింది, నేనెవరు? శరీరాన్ని కాదు, ఆత్మని, పరం ప్రకాశ స్వరూపాన్ని, పరం లైటును అనేటువంటి సంకల్పం సదా ఎప్పుడూ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ప్రశ్న, సర్వ సంబంధాలు, అన్ని భావాలు పరమాత్మ వైపుకే జోడించాలి. సర్వస్వ సమర్పణ అయ్యి స్థితప్రజ్ఞ స్టేజికి చేరుకోవాలి అంటే ఏం చెయ్యాలి? అన్ని సర్వస్వం పరమాత్మే అంటారు కదా అని అడుగుతూ ఉన్నారు. దానికి అనంతభయ సమాధానం చెప్తున్నారు. ఈ యొక్క సంబంధాలు, రిస్తాలు త్వమేవ మాతశ్చ పితా బంధుస్సఖ త్వమేవ అంటూ భక్తి మార్గంలో నేర్పారు. అయితే ఈ భూలోకంలోనేగా ఇవన్నీ కూడా ఈ యొక్క భావాలు ఈ యొక్క సంబంధాల్లో ప్రకటన చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత సమయం ఈ భావాలను వ్యక్తం చేసేది కాదు, మనం భావాతీతంగా కావాలి. మనమందరం ఆత్మలం, పరమాత్మ మనకు తండ్రి అనుకున్నప్పుడు పితాపుత్రుల సంబంధమే ఉంటుంది. దీన్ని జ్ఞాన మార్గంలో ఏక్ బాప్ దూసరా నా కోయి అంటారు. సాకారంగా బాపు వచ్చి విద్య నేర్పిస్తూ ఉన్నారు, టీచర్ లాగా మార్గదర్శన ఇస్తూ ఉన్నారు, గురువులాగా వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు, తండ్రిలాగా. ఎందుకంటే ఆయన రచయిత. ఆ రచయిత కనుక ఆయన యొక్క ఏదైతే ప్రాపర్టీ ఉందో గుణాలు, శక్తులన్నీ పిల్లలకి వారసత్వ రూపంలో ఇస్తూ ఉన్నారు. ఇది జ్ఞానపరంగా ఆలోచించటం, అది కూడా ఇక్కడ వరకే. అయితే ఆయన బేహద్దు సృష్టి యొక్క వారసత్వం ఇస్తున్నారు. మరి బేహద్దు ప్రపంచంలో ఏముంది? అక్కడ ఏమీ ఉండవు. మా బాపు టీచర్ సద్గురువు కూడా ఉండదు. అక్కడ బాపు రచయిత మరియు ఆత్మలు రచన, ఇదే ఉంటుంది. కనుక ఈ సంబంధాల నుండి మీరు బయటపడాలి. కాబట్టి జ్ఞాన మార్గం అనుసారంగా ఆలోచించండి. భావనలు పరమాత్మ పైన ఉన్న కుదరదు. పరమాత్మే భావాతీతంగా ఉన్నారు. మీ భావాలు ఆయనకు చేరతాయా? బేహద్దు జ్ఞానంలో బేహద్దు బాపు పైన ఉన్న ఆయన బేహద్దు బాపు పరంపిత ఆల్మైటీ అథారిటీ. ఆయన ఒక్కటే రిస్తా, బాపు రచయిత రచన అనేది ఉంటుంది. భూమిపైకి వచ్చిన తర్వాతనే కదా ఈ సంబంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మాయ ప్రపంచం యొక్క సంబంధాలు పరమాత్మతోటి జోడిస్తూ ఉంటే మరి వాటి మీద మనసు పోకుండా ఉంటుంది అని ఒక ఉపాయం చెప్పారు. ఇది లోయర్ స్టేజ్లో, స్టార్టింగ్లో, భక్తి మార్గంలో చెప్పేటువంటిది. అయితే జ్ఞాన మార్గంలో ఏం చెప్తున్నారు? బేహద్దు స్వరూపంలోకి వెళ్ళండి. అక్కడ పరం ప్రకాశము,
పరం తత్వాల పరం లైట్ ప్రపంచం. అక్కడ ఇంకేమీ ఉండదు. స్వయం ప్రకాశ స్వరూపంలో ఉంటారు. ఆల్మైటీ అథారిటీని పరం ప్రకాశ స్వరూపంలో చూస్తూ ఉంటారు. ఈ పరం లైట్లో, పరం ప్రకాశంలో ఇక ఏ భావము అనేది ఉండదు. ఈ సఖ, సఖి, మిత్ర, కృష్ణుని కూడా సఖుడు అని, ఫ్రెండ్ అని, మిత్రుడు అని రకరకాలుగా భావిస్తూ ఉంటారు. ఇలా భావించడం వల్ల ఆనందం కలుగుతుంది. పర్వాలా, ఆనందాన్ని తీసుకోవచ్చు. కానీ ఇదే అని కూర్చోవద్దు. భావాలకు అతీతంగా అయి వెళ్ళిపోవాలి అనే విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. పరమశాంతి మార్గం అనుసారంగా పోవాల్సిందే. బేహద్దు స్థిత ప్రజ్ఞగా అయ్యేటువంటి విషయం ఇక్కడ. భగవంతుడు కూడా భావాతీతంగా ఉంటారు కాబట్టి మీ భావనలు ఆయనకి చేరవు. సాకారంగా ఉన్నంత వరకు అనుభవాలు ఉంటూ ఉంటాయి. భూమిపైన భావాలతోటి తిరుగుతూ ఉంటూ ఉంటారు. మన భావాలు కూడా వైబ్రేషన్స్గా అవుతూ ఉంటాయి. వీటిని హయ్యర్ డైమెన్షన్లో ఆత్మలు పట్టుకుంటూ ఉన్నారనుకోండి, ఇక్కడే ఉంటూ ఉంటారు. ఇది ఎమోషన్స్ను, వైబ్రేషన్స్ను తీసుకొస్తూ ఉంటాయి. హయ్యెస్ట్ డైమెన్షన్లో మీరు వెళ్ళాలి అంటే అన్నిటికీ అతీతంగా కావాలి అని అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న, ఆత్మ సాక్షాత్కారం అగుటకు మరి విఘ్నాలు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు ఉన్నాయి. మరి వీటన్నిటిని దాటుకొని ఆత్మ సాక్షాత్కారం ఎలా చేసుకోవాలి అనే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దానికి అనంతబాయి చెప్తూ ఉన్నారు, ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నటకు చాలా విఘ్నాలను దాటుకొని వెళ్లాల్సే వస్తుంది. అప్పుడు సాధనలో బాధలు కూడా కలగవచ్చు. ప్రతి స్టెప్లో కూడా పరీక్షలు అనేది వస్తూ ఉంటాయి. పరీక్షలో లేకపోతే పాస్ అని ఎలా అవుతూ ఉంటారు? ఈ బాధలన్నీ మనం అజ్ఞానపు స్థితిలో ఉండటం వల్ల వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే పరం లైట్, పరం ప్రకాశం యొక్క స్థితిలో ఉంటూ ఉంటారో, మీరు మీ యొక్క దివ్య స్వరూపాన్ని భావన చేస్తూ పురుషార్థం చేస్తూ ఉంటారో, అప్పుడు ఈ విఘ్నాలు ఏమీ చేయవు. ఇది పరమ సత్యం కనుక పరమ సత్యాన్ని సబ్కాన్షియస్ మైండ్ లోపల స్టేజ్లో నింపుకుంటూ ఉండండి. మీరు ఈ విధంగా ఫిట్ చేసుకుంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ విఘ్నాలు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాయి అంటూ పురుషార్థం చేస్తూ వెళ్ళిపోండి, దాటుకొని వెళ్ళిపోండి. ఆత్మస్వరూపం మీరు ఎందుకు ధారణ చేయలేకపోతున్నారు అంటే కారణం మీ దినచర్య. మీ స్వరూపాన్ని మీరు ఎలా అసలు మర్చిపోతున్నారు? కారణం ఏమిటి అంటే మనమే అపరాధులం. దేహాభిమానంలోకి వచ్చి ఆత్మను మర్చిపోయి స్థూలమైనటువంటి వస్తు వైభవాలతోటి ఇరుక్కుపోయి అవే పట్టుకుంటూ ఉంటాం. దేహ అభిమానంలోనూ దైహిక ప్రపంచంలోనూ ఆ స్మృతులతోటి అలాగే జీవిస్తే ఇక ఆత్మనే మర్చిపోతే ఆత్మసాక్షాత్కారం ఏమవుతుంది? ఇక మీరు ఆత్మస్వరూపంలో లేరు కాబట్టి మాయ ఈ విధంగా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. మాయను పట్టుకున్నప్పుడు మరి కొద్ది సమయం మీకు ఆనందాన్ని కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మాయ మనల్ని తన వైపుకు పూర్తిగా లాక్కొని ఇరికిస్తూ ఉంటుంది. ఇది మాయ యొక్క ప్రభావం. ఏం చేస్తుంది? మన బుద్ధిని భ్రమింపచేస్తూ ఉంటుంది. మరి ఆత్మ సాక్షాత్కారానికి ఫస్ట్ విఘ్నము మీ అజ్ఞానమే. మీరు ఎప్పుడైతే అవేర్నెస్ కలిగి ఉంటూ ఉంటారో, ఆత్మని మేల్కొల్పుకొని జాగృతి అవస్థలో ఉంటూ ఉంటారో, అప్పుడు మీరు సాక్షాత్కారం చేసుకోగలుగుతూ ఉంటారు. హోష్లో ఉండి చేయాలి ప్రతి ఒక్క కర్మ కూడా. మీ యొక్క మనసుకు నచ్చినట్లు మీరు చేస్తూ ఉంటే మీ మనసు రకరకాల కోరికల్ని బయట పెడుతూ ఉంటుంది. మానసిక స్టేజ్కి ఆధీనం అవ్వటమే అజ్ఞానం కదా. అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటే, స్వయం అవేర్నెస్లో లేకపోతూ ఉంటే ఇక సాక్షాత్కారం ఏమవుతుంది?
ఆత్మసాక్షాత్కారము అంటే స్వయం మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ సాక్షాత్ ఆకారాన్ని గ్రహించటం. ఇప్పుడు చూడండి, డాక్టరు, వకీలు, ఇంజనీరు వాళ్ళు డ్యూటీలోకి ఎక్కి డ్రెస్ వేసుకోవటంతో వాళ్ళకు తప్పకుండా స్మృతి అనేది ఎవ్రీ సెకండు అటెన్షన్గా అవేర్నెస్లో ఉంటారు. నేను లాయర్ని, నేను డాక్టర్ని అనే భావన ఉంటుంది. ఆ డ్రెస్ తీసేంత వరకు వాళ్ళు అదే భావనలో, అదే సంకల్పంలో ఉంటూ ఉంటారు. బై ప్రొవిజన్ ఈ ఒక వృత్తిగా ఇలా ఉంటారు. నాకు ఆ డిగ్రీ, నాకు ఈ డిగ్రీ అనే అభిమాన మార్గంలో నడుస్తూ ఉంటారు. మరి దాన్ని మనం బేహద్దుగా ఆలోచిస్తే, నేను పరం ప్రకాశాన్ని, పరం తేజస్సుని, నేను బేహద్దు ఆత్మను అనుకొని ఈ డ్రెస్సు, ఈ స్వరూపాన్ని వేసుకుంటే ఇక మీ యొక్క సాక్షాత్కారం ఎందుకు కాదు? మీ మనసు ఒప్పుకుంటుందే. నేను సాధారణమైన మనిషిని కాదు. పరచింతనతోటి, వ్యవహారంతో టైం పాస్ చేయటానికి. ఎప్పుడైతే మీ ఒరిజినల్, మీ బేహద్దు స్టేజ్ని మీరు పొందుతూ ఉంటారో అప్పుడు వీటికి దూరంగా ఉంటారు. నా వృత్తి బేహద్దు విశ్వ సేవాధారి. విశ్వంలో శాంతిని వ్యాపింపచేయటం, పరం లైట్, పరం ప్రకాశాన్ని వ్యాపింపచేయటం, పరం దివ్య జ్ఞానాన్ని వ్యాపింపచేయటమే నా డ్యూటీ. అనంత బ్రహ్మాండాలను పరివర్తన చేయుటకు నాకు ఇచ్చినటువంటి డ్యూటీ. ఇదే నా యొక్క డిగ్రీ, నా వృత్తి ఇదే అని దీనిపైన మీరు ఫోకస్ చేస్తూ ఉంటే, దీని గురించే ఆలోచిస్తూ ఉంటే మీరు తప్పకుండా ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతారు. అన్ని విఘ్నాలు ఏదైతే మరి బాధలు వస్తూ ఉంటాయో అవన్నీ తొలగించుకోగలుగుతారు. నేనెవరు అనేటువంటి బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. నేనెవరు అనే దానిపైన ఎంత అవేర్నెస్ ఉంటుందో అప్పుడు కర్మ చేసేటప్పుడు ఆ కర్మ కూడా నన్ను బంధిస్తుందా లేదా అనేది మీకు వెంటనే తెలిసిపోతుంది. నేను చేసేటువంటి కర్మ వేరే జన్మకు ప్రేరణ ఇవ్వటం లేదు కదా, చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి కర్మలు చేస్తే నా సూక్ష్మ శరీరము, కారణ శరీరం డిశ్చార్జ్ కావటం లేదు కదా అనే ఆలోచన కూడా మీకు తడుతూ ఉంటుంది. అప్పుడు మీరు అటెన్షన్లో ఉంటారు. మిమ్మల్ని మీరు అటెన్షన్ ఇప్పించుకుంటూ ఉండాలి. ఆలోచించండి ఈ విధంగా, దీనిపైన కేంద్రీకృతం చేయండి మీ పవర్ని. అప్పుడు మన బుద్ధి సంస్కారాలన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. లేకపోతే నార్మల్ ఆత్మలాగా అనుకుంటే నార్మల్ కర్మలే చేస్తూ ఉంటారు. అదేవిధంగా పరిణామాలు కూడా లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఫ్యూచర్ కూడా లభిస్తూ ఉంటుంది, తయారవుతూ ఉంటుంది. ఇంకా ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే ఆత్మ జాగృతిని పెంచుకోండి. ప్రతి ఒక్క సెకండు, ప్రతి ఒక్క క్షణము బేహద్దు స్థిత ప్రజ్ఞ స్టేజ్ను కలిగి ఉండాలి, దాన్ని పొందాలి, సాధించాలి అనే చింతన చేయండి. మీరు బేహద్దుకే బేహద్దు పరం మహానాత్మలం అని బాపూజీ మనకు ఒక టైటిల్ ఇచ్చారు. ఒక డిగ్రీ అనుకోండి, టైటిల్ అనుకోండి, ఒక వరదానం అనుకోండి. మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను బేహద్దు ఆత్మనా, అవునా కాదా అని. ఈ విషయంలో చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మేము బేహద్దు ఆత్మలమని ఎలా తెలుస్తుంది, మేము బేహద్దు ఆత్మలమేనా అంటూ. నేను వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తూ ఉన్నా. మీరు బేహద్దు విశ్వ కళ్యాణం, విశ్వ పరివర్తన లక్ష్యం కలిగి ఉంటూ బాపూజీ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు అంటే మీ క్యారెక్టరు విశ్వ ఉద్ధరణ కోసం ఉన్నది అని అనుకుంటే తప్పకుండా మీరు బేహద్దు ఆత్మలే. భలే మీరు మా కనెక్షన్లో వచ్చినా రాకపోయినా ఎక్కడ ఉన్నా మీకు ఇప్పుడు ఈ లక్ష్యం ఉంది అంటే అనేక జన్మల నుండి మీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతూనే ఉంది. ఇప్పుడు మీరు భలే ఏ వయసులో ఉన్నా, బాల్యంలో ఉన్నా, 10-12 సంవత్సరాల్లో ఉన్నా, 70-80 సంవత్సరాల్లో ఉన్నా, ఏ వయసులో ఉన్నా ఆత్మకు వయసు అనేది లేదు. ఇంకా ఆత్మ వయసు లెక్క పెడితే లక్షల కోట్ల మిలియన్ సంవత్సరాలు కూడా ఉన్నది. ఆత్మను జాగృతి వైపుకు తీసుకుని వెళ్ళాలి. అప్పుడు ఆత్మసాక్షాత్కారం అనేది సాధ్యమవుతుంది. బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. దీనికి వయసుతో నిమిత్తం లేదు.
కాబట్టి ఈ విధంగా ఆత్మ సాక్షాత్కారంలో ఏవైతే బాధలు లేకుండా ఉండాలి అంటే మనసును మార్చుకోండి. ఇది ఇంపాసిబుల్ అని అనుకోకండి, పాసిబుల్ అవుతుంది, మీరు సాధించగలరు అని అన్నయ్య అంటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, నిద్రలోనూ జాగృత అవస్థలోనూ ఒకే చైతన్యం ఉంటుందా అని. దానికి అన్నయ్య చెప్తూ ఉన్నారు, నిద్రలోనూ జాగృత అవస్థలోనూ ఒకే చైతన్యం పనిచేస్తూ ఉంటుంది, కానీ క్వాలిటీ యాక్టివిటీ వేరువేరుగా ఉంటుంది. నిద్ర అవస్థ ఎలా ఉంటుంది అంటే జాగృత స్టేజ్లో మీరు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది. మీరు ఇప్పుడు మెలకువలో ఉన్నప్పుడు ఏవైతే చేస్తూ ఉంటారో అవే పనులు నిద్రలో కూడా చేస్తూ ఉంటారు. అయితే మన జాగృతి పరం ప్రకాశము, పరం లైట్ అనుకోండి. మనం నిద్రపోతూ ఉన్నా కూడా అదే స్టేజ్లో, అదే వృత్తిలో, అదే సంకల్పంలో ఉంటూ ఉంటాం. మనం రోజంతా ఏం చేస్తూ ఉంటామో అదే కలల రూపంలో వస్తూ ఉంటాయి కదా. నిద్ర అవస్థ, చైతన్య అవస్థ, జాగృత అవస్థ ఇవన్నీ కూడా ఒకటే పనులు చేస్తూ ఉంటాయి మీరు చేసే దినచర్యను బట్టి. ఏ లక్ష్యం కోసం మీరు పగలంతా పని చేస్తూ ఉంటారో అవే కలలో వస్తూ ఉంటాయి. రాత్రి మనం రోజంతా నింపుకున్న డేటా ఏదైతే ఉందో సబ్కాన్షియస్ మైండ్లో అది ఈజీగా ఓపెన్ అవుతూ ఉంటుంది. మనం రోజంతా కర్మయోగిగా ఉంటూ పరం లైట్, పరం ప్రకాశం అంటూ బేహద్ కళల పరంధామంతో, ఆల్మైటీ అథారిటీతో కనెక్షన్లో యోగం చేస్తూ చేస్తూ నిద్రపోయామనుకోండి, అలాగే అభ్యాసం చేస్తూ ఉన్నాం అనుకోండి, నిద్ర సమయంలో కూడా పరమాత్మ కనెక్షన్లోనే నిద్రపోతాము. దీన్నే నిద్రాయోగము అని బాపూజీ కూడా చాలాసార్లు వీడియోలో చెప్పడం అనేది జరిగింది. మీరు సబ్కాన్షియస్ మైండ్కి ట్రైన్ ఇవ్వండి. బేహద్ కర్మయోగిగా అయితే కలలోనూ ఇలలో కూడా బేహద్ బాప్ పరలోకం ఏదైతే ఉందో అక్కడికి మీరు చేరగలుగుతారు. అంటే 7 లోకాల పైన మళ్ళా మల్టీ యూనివర్స్లో అయినా సరే మీరు ఈ కార్యక్రమమే చేస్తూ ఉంటారు. ఇలా మీ రికార్డింగ్ నింపుకుంటే చైతన్యం అంతా ఒకేలాగా ఉంటుంది. ఆత్మలో ఏమి నింపుకున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎంత ఎరుకలో ఉన్నారో అనేది చూసుకోండి. పరం లైట్ మీ ఆత్మలో నింపుకుంటే ఇక వ్యర్థత్వానికి తావంటూ ఉండదు. ప్రతి సెకండు పురుషార్థం చేస్తూనే ఉంటాము. చాలామంది ఫోన్ చేసి మేము ఈ డిప్రెషన్లో ఉన్నాము, ఆ టెన్షన్లు ఉన్నాయి, ఆ బాధలు ఉన్నాయి, మనసు స్థిరంగా లేదు, సమస్యలు ఇలా ఉన్నాయి అని ఏవేవో చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎవరు తయారు చేసుకున్నారు? మీరు తయారు చేసుకున్నాయే కదా. ఈ యొక్క దండను తయారు చేసి పరమాత్మ మెడలో వేస్తారా ఏంటి? మీ మెడలోనే వేసుకున్నారు కాబట్టి మీకే వస్తుంది రిజల్ట్. ఆయన తయారు చేయలేదు, ఆయన మీకు ఇవ్వనూ లేదు. మీ యొక్క మనసును చైతన్యవంతంగా తయారు చేసుకోండి. మీ లోపల జరిగేటువంటి అప్ అండ్ డౌన్ స్టేజెస్ను చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఇది ఎవరు చేసుకోవాలి? మీరే చేసుకోవాలి. మీ పక్కింటోళ్ళు ఏం చేయరు వచ్చి. మనసు, బుద్ధి, సంస్కారాన్ని విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం నా జన్మ ఉన్నది, నాకు అందుకే ఈ జన్మ లభించింది అని అనుకొని చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మనసు భ్రమించదు, టెన్షను ఉండదు, డిప్రెషన్లోకి వెళ్ళరు. ఎలా మీ చైతన్యాన్ని పెంచుకోవాలా అనే ఆలోచన చేయండి. అంతగా ఎందుకు పెంచుకోలేకపోతున్నారు అంటే మీ ఒరిజినల్ ఫామ్లో మీరు లేరు. సదా నేను విశ్వ సేవాదారిని భావిస్తే మీ స్వప్నంలో కూడా సేవ చేస్తూ ఉన్నట్లు, జ్ఞానం చెప్తున్నట్లు, ఎంతోమందిని కలిసినట్లు, వాళ్ళకి కోర్స్ ఇస్తున్నట్లు మనకు అలాగే కళలు కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న, సమయం అనేది కేవలం ఆలోచనయేనా లేక అది క్రియేషనా? జ్ఞాన మార్గంలో కాలం ఎలా ఉంటుంది? ఇది చాలా మంచి ప్రశ్న అంటున్నారు అనంతుభాయ్. మానవ జీవితంలో సమయానికి చాలా విలువ ఉంది. దీన్ని దేనితోటి కొనలేము. గడిచిపోయిన కాలాన్ని వెనకకు తీసుకొని రాలేము. అందుకనే సమయం అనేది 1 వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు మళ్ళీ రివర్స్ రాదు. 2 వేస్లో ఇది నడవదు.
అందుకని గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము అని సాధారణంగా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అయితే కాలం గురించి అడిగారు కాబట్టి ఈ బ్రహ్మాండంలోనే కాలము అనేది ఉన్నది, రాత్రింబగళ్ళు, యుగాలు. ఇది శివుడు ఈ బ్రహ్మాండాన్ని క్రియేట్ చేసినప్పుడు కొంత ఫిక్స్ చేసుకున్నాడు. అందుకే కాలుడు అంటే శివుడే అని అంటూ ఉంటారు. బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తవటంతో కాలమానం పూర్తవుతుంది. భూమిపైన కాలమానం సూర్యచంద్రుల అనుసారంగా, సంవత్సరాల అనుసారంగా, యుగాలు, యుగాంతరాలు అనుసారంగా, ప్రళయాలు, కల్ప ప్రళయాలు, మహాకల్ప ప్రళయాలు, ఇలాగా సమయం అనేది గతిశీలమైనది. ఇది ఆలోచన కాదు, ఆలోచనాశీలమైనది కాదు, ఇది గతిశీలమైనది, నడుస్తూ ఉంటుంది. శివుడి యొక్క క్రియేషన్, శివుని యొక్క సంకల్పం. దీని గురించి బాపూజీ చాలా చక్కగా 7 సీక్రెట్ ఆఫ్ శివ అంటే శివుడు మహాశివుడు, పరం మహాశివుడు అనేటువంటి తెలుగు వీడియోలో చాలా చక్కగా చెప్పారు. మళ్ళీ ఒకసారి మీరు వినండి. ఇప్పుడు ఈ బ్రహ్మాండము, ఈ భూమి 3 డైమెన్షన్లో నడుస్తూ ఉంది. 4వ డైమెన్షన్ టైం అనేది సైంటిస్టులు ఇది క్వాంటమ్ సిద్ధాంతం అనుసారంగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ భూమి పైన మరి సమయం అనేది క్రియేటర్ ఎవరు? ఈ బ్రహ్మాండాన్ని రచించినటువంటి శివుడు. ఎప్పుడైతే బ్రహ్మాండం తయారు చేశాడో అప్పుడు ఫిక్స్ చేశాడు. కాలుడు అని అంటూ ఉంటారు. గతిలు మనకు కూడా చెప్తారు బాపూజీ, కో రిలేషన్ బిట్వీన్ టైమ్ అండ్ స్పేస్ అండ్ ఎనర్జీ. గతిశీలమైంది కాబట్టి అది స్పీడ్గా నడుస్తుంది. టైం అనేది ఉన్నది. జ్ఞాన మార్గంలో సమయం అనేది ఏది అంటే జ్ఞాని ఆత్మలకి సమయాన్ని గుర్తించేటువంటి శక్తి ఉంటుంది, సమయాన్ని గుర్తిస్తారు. కనుక సమయానికి అతీతంగా వెళ్ళాలి అంటే కాలాతీతంగా వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. దాన్ని అక్కడికి వెళ్ళటానికి వీళ్ళకి పవర్ కావాలి. జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్న వాళ్ళకి ఈ శక్తి అనేది వస్తూ ఉంటుంది. సమయాన్ని మార్చగలరు, సమయాన్ని పరివర్తన చేయగలరు అనేది ఇక్కడ ముఖ్యమైన సబ్జెక్టు. కాబట్టి సమయంను అర్థం చేసుకోవాలి, దాన్ని సరిగ్గా యూజ్ చేసుకొని పురుషార్థం చేస్తూ ఉంటే కాలాతీతంగా కాగలుగుతారు. భూమిపైన ఉన్న కాలం నుండి బయటపడాలి అంటే 14 లోకాల కాలంను దాటుకొని బ్రహ్మపురికి చేరుకొని టైమ్లెస్ ప్రపంచంలోకి వెళ్తే అక్కడ రాత్రింబొగళ్ళు లేనే లేవు, కాలచక్రం అనేది తిరగదు, డేట్స్ క్యాలెండర్ అసలే ఉండదు. రాత్రి 12 గంటలు రాగానే డేట్ మారిపోయింది అని చెప్పుకోవాల్సిన అవసరం అక్కడ ఉండదు. ఇక్కడ ఇవన్నీ ఫిక్స్ చేసుకున్నాం, కానీ అక్కడ ఏదైతే టైం ఫిక్స్ అయి ఉందో పరం లైట్ పరమతత్వంతో అలాగే అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞాని జీవన మృత్యువుల నుండి అతీతంగా కావాలి అనేది పురుషార్థం చేస్తూ ఉంటారు. డెఫినెట్గా దాన్ని మీరు సాధించగలరు పురుషార్థం చేస్తూ ఉన్నట్లయితే. మనం ఇది భూమి పైన ఉండేటువంటి ఏది టైం, స్పేస్, ఎనర్జీ అనేది ఇంటర్ రిలేటెడ్గా ఉంటూ ఉంటుంది. అయితే మనం అసలైన బేహద్దు జ్ఞానంని అర్థం చేసుకుంటే, అనగా మనం ఈ పృథ్వీ లోకవాసులం కాదు, ఈ బ్రహ్మాండ వాసులమే కాదు, మల్టీ యూనివర్స్ వాసులం కాదు, యూనివర్స్ వాసులము కాదు. మనం బేహద్దు పరం లైట్ కలిగినటువంటి ఆత్మలం, బేహద్దు ప్రపంచంలోకి వెళ్ళే వాళ్ళం. పరమతత్వాల ప్రపంచం కూడా కాదది, పరం లైట్ ప్రపంచం. పరమతత్వాలు కంటే కూడా అతీతమైంది. ఈ పంచతత్వాల సోర్స్ నుండి అతీతంగా టైమ్లెస్ ప్రపంచంలోకి వెళ్ళాలి. బాపూజీ కూడా టైమ్లెస్ ప్రపంచం గురించి చాలా చక్కగా వర్ణించారు. తప్పకుండా మీరు కాలం లేని జీవితం, కాలం లేని ప్రపంచం అనే తెలుగు వీడియో ఉన్నది, దాన్ని ఓపెన్ చేసి చూడండి. అప్పుడు మీకు జాగృతి అనేది లభిస్తుంది. జ్ఞానం యొక్క పాయింట్స్ని చక్కగా అర్థం చేసుకుంటూ ఉంటే మైండ్ చాలా చక్కగా యాక్టివ్ అయిపోతూ ఉంటుంది, మనసు పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది. ఇది పరమ సత్యం అనేది కాన్ఫిడెన్స్ కూడా మీకు వస్తూ ఉంటుంది. సమయానికి అతీతంగా వెళ్ళాలనేటువంటి విషయం మీరు బాగా అర్థం చేసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. టైం గడిచిపోతే దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించలేము. డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, క్యారెక్టర్ పోయినా పర్వాలేదు సాధించవచ్చు, కానీ సమయం పోతే తిరిగి రాదు, దాన్ని సంపాదించుకోలేరు అని
ఒక సూక్తి ఉన్ననే ఉంది. ఇదంతా మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు సమయం యొక్క విలువ తెలుసుకుని మహిమాయోగ్యులుగా కండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ పెట్టేటువంటి వీడియోలు మీ మొబైల్కి చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా బాపూజీ రోజు పెట్టేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి చేరుకుంటాయి. మీకు ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి. దీని గురించి ఎవరికన్నా చెప్పాలి అనుకుంటే వీడియోల్ని షేర్ చేయండి. జ్ఞానదానం మహాదానం. వాళ్ళందరినీ మేల్కొల్పిన వాళ్ళు, సమయానికి ముందే వాళ్ళని తేరుకున్న విధంగా చేసిన వాళ్ళు అవుతారు. అచ్చా, నమస్తే, పరం శాంతి, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. పరం శాంతి. బేహద్ పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు, పరం 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 లైట్ స్వరూపులైన ఆత్మలందరికీ బేహద్ పరం మహాశాంతి. శ్రేష్ఠ అతి శ్రేష్ఠ